భారతదేశంలో రిపబ్లిక్ డే అనేది ప్రతి సంవత్సరం జనవరి 26న జరుపుకునే ముఖ్యమైన జాతీయ కార్యక్రమం. ఈ రోజు 1950లో భారత రాజ్యాంగాన్ని ఆమోదించడం, భారత ప్రభుత్వ చట్టం 1935 స్థానంలో మరియు దేశాన్ని సార్వభౌమ ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా స్థాపించడం వంటి చారిత్రక ప్రాముఖ్యతను కలిగి ఉంది. కీలకమైన అంశాల యొక్క వివరణాత్మక విచ్ఛిన్నం ఇక్కడ ఉంది. 1. చారిత్రక నేపథ్యం. 1947లో బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత భారత రాజ్యాంగ రూపకల్పన ప్రక్రియ ప్రారంభమైంది. రాజ్యాంగ సభ అధ్యక్షత వహించిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వివిధ నాయకులు మరియు న్యాయ నిపుణుల ఇన్పుట్లను కలుపుకుని రాజ్యాంగాన్ని రూపొందించడంలో పనిచేశారు. 2.5 చర్చల అనంతరం జనవరి 1956న రాజ్యాంగ సభ రాజ్యాంగాన్ని ఆమోదించింది. 2. జనవరి 26 యొక్క ప్రాముఖ్యత. జనవరి 26, 1930న భారత జాతీయ కాంగ్రెస్ చేసిన పూర్ణ స్వరాజ్ డిక్లరేషన్, స్వాతంత్ర్య ప్రకటన, గౌరవార్థం జనవరి 26వ తేదీని గణతంత్ర దినోత్సవంగా ఎంచుకున్నారు. స్వాతంత్ర్యం కోసం మరియు స్వయం ప్రతిపత్తి కలిగిన దేశ స్థాపన కోసం భారతదేశం యొక్క పోరాట పరాకాష్ఠకు ఈ రోజు ప్రతీక. 3. వేడుకలు. ప్రధాన గణతంత్ర దినోత్సవ వేడుకలు దేశ రాజధాని న్యూఢిల్లీలో జరుగుతాయి. దేశ సైనిక సామర్థ్యాలు, సాంస్కృతిక వారసత్వం మరియు సాంకేతిక పురోగతులను ప్రదర్శిస్తూ రాజ్పథ్లో నిర్వహించే గ్రాండ్ పెరేడ్ హైలైట్. భారత రాష్ట్రపతి జాతీయ జెండాను ఎగురవేస్తారు మరియు సైనిక మరియు పౌర నాయకులకు గౌరవ వందనం ఇవ్వబడుతుంది. 4. రాజ్పథ్ కవాతు. కవాతులో సాయుధ బలగాలు, పారామిలిటరీ బలగాలు మరియు వివిధ సాంస్కృతిక బృందాల ఆకట్టుకునే ప్రదర్శనలు ఉంటాయి. అత్యాధునిక సైనిక పరికరాలు, ట్యాంకులు, క్షిపణులు, విమానాలను ప్రదర్శించారు. వివిధ రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు తమ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని పట్టికల ద్వారా ప్రదర్శిస్తాయి. 5. గౌరవ అతిథి. రిపబ్లిక్ డే వేడుకలకు తరచుగా ముఖ్య అతిథి ఉంటారు, సాధారణంగా మరొక దేశానికి చెందిన రాష్ట్ర లేదా ప్రభుత్వాధినేత. ఈ సంప్రదాయం దౌత్య సంబంధాలను బలపరుస్తుంది మరియు ప్రపంచ సంఘీభావాన్ని ప్రదర్శిస్తుంది. 6. దేశభక్తి. రిపబ్లిక్ డే భారతీయులు తమ దేశభక్తిని మరియు దేశం సాధించిన విజయాల పట్ల గర్వాన్ని వ్యక్తం చేసే సమయం. పాఠశాలలు, కళాశాలలు మరియు సంస్థలు సాంస్కృతిక కార్యక్రమాలు, జెండా ఎగురవేత వేడుకలు మరియు దేశభక్తి గీతాలను నిర్వహిస్తాయి. 7. జాతీయ గీతం. రోజు సాధారణంగా జాతీయ గీతం జనగణమన పాడటంతో ప్రారంభమవుతుంది. గణతంత్ర దినోత్సవం కేవలం ప్రభుత్వ సెలవుదినం కాదు, ఇది రాజ్యాంగంలో పొందుపరచబడిన విలువలు సమానత్వం, న్యాయం మరియు స్వేచ్ఛను గుర్తుచేస్తుంది. వేడుకలు భారతదేశం యొక్క భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రతిబింబిస్తాయి మరియు దేశ స్వేచ్ఛ మరియు దాని ప్రజాస్వామ్య పునాదికి దోహదపడిన వారికి నివాళిగా ఉపయోగపడతాయి.